తల్లులాల తల్లిదండ్రి ఉన్నంత సేపే వస్తాయి తల్లిదండ్రి చచ్చినాక ఆడపిల్లల కవ్వగారిల్లాదికి రాదు పక్కోరింటి కాడ అవ్వగారింటి కాడ పండగ జరిగితే పత్రిక పంపిస్తారా బిడ్డ పత్రికను చూసిన ఆడపిల్ల సారుడు నీళ్ళకెడుతుంది గప్పడనుకుంటది అయిపోయనన్నలు మాట్లాడకున్నా వదిన మాట్లాడకున్నా వదిన పిల్లలు మాట్లాడకున్న పక్కొల్లింటి పండుకోతే నన్న నా కంద సలువకు తోడబుట్టిన బలుగం కనబడుతుంది ఇక పోసుకొని ఆడపిల్ల పక్కోనింటికి పండుకొత్తది పండుగ అయిపోయేదాకా వాళ్ళ ఇంటి లోపల ఉంటది పండుగ అయిపోయిన తర్వాత తిరిగి అత్తగారింటికి వచ్చేటప్పుడు అనుకుంటుంది పతాకం అవ్వగారు ఉళ్ళకచ్చి అవ్వగారింటి అడుగు పెట్టపోతే నలుగురు నన్నేమంటారు ఆడపిల్ల నన్న మాటలన్నీ అరికాలి కింద పెట్టుకో అవ్వగారింటి అడుగు పెడితే వదిన మాట్లాడకున్న ఒదిగొది ఒక్కనాడు ఉంటుంది అన్న మాట్లాడకున్న ఒదిగొదిగి ఓ రోజు ఉంటది మూడవ రోజు నాడు అనుకుంటది వాళ్ళింటి కాడి కలటే పోతే భగవంతా నేనెందుకు అత్తి ఇంటి కాని కన్నీళ్ళు అడుపుకుంటా కడప దాటుతుంటే వెనుకకు మరి చూస్తే తల్లిదండ్రి ఫోటోలు గోడకు కనబడతాయి బిడ్డకు అవనితోని బలగం పోయిందవ్వా అవనితోని ఆత్మ పోయిందవ్వా అవను ఉన్ననాడు నా ఆత్మవ్వా అని ఏడ్చుకుంటాడు వీళ్ళవో ఉన్నగాడనే వాడు జ్ఞానుడు కావాలి చెల్లమ్మ నువ్వు ఏడ్చుకుంటా పోతే నా ఇల్లు వేసుకురాదు ఆ లంచ గుణమునికి తెలవదా ఇలా కొత్తగా నేను లేనాయ చెల్లె నువ్వు ఏడవకు చెల్లమ్మ అని ఏడ్చే చెల్లెను ఓదార్చి 10 రూపాయలు చేతులు పెట్టి సాగనంపుతే అగో చేసుకున్న భర్త ఎంత డబ్బు సంపాదించి భార్య చేతులు పెట్టని ఖర్చు పెడుతుంది కానీ అన్నగాడిచ్చిన 10 రూపాయలు ఖర్చు పెట్టది బిడ్డో గట్ల మొగవాని గుణముండాలి నిండు రూపాయి ప్రేమ వంటవయ్యే మొగోడైనా భార్య మీద ఉలకవచ్చి వీని లెక్క బానిస బతుకైతది ఓ అయ్యదారా వాడు భార్య మాటలు పట్టుకున్నాడు మాట నేను అడిగే ఎట్లా వస్తుంది పోదం పార కొడక తలగొర్ర పెట్టలచ్చో మావలేసేస్తుందా అప్పుడే లేసేస్తుందా ఇప్పుడు మావనం పెడితే లేసేస్తుందని చెప్పు నేను పెడతా సచిన వాళ్ళందరికీ ఎట్లా లేసేస్తున్నా కొడక నా లెక్క నేర్చుకొని సుందరగిరి పోయి నందనగిరి కావాలి నా కొడుకుని ఏదో రకంగా వదిలికిచ్చి ముదిరికిచ్చి మరి నేర్పి రాయోటి మనుషుల్లా కోల కరిగిచ్చి నా కొడుకు తోలకపోతాను అనుకున్నాడు నా కొడుకు రానాన బట్టి నా కొడుకు కాళ్ళు వక్కి నా ఎల్లు పట్టుకొని నా కొడుకును తోలకపోతానా అని కొడుకావు మత్త రాజా ఏ రామ రాఘవ రామ ఏడ్చినవనుకో మంది ఏడ్త మంది కుప్ప కూడా ఎందుకు ఏడుతున్నారంటే అవ్వ చచ్చిపోతే కొర్రాయి పెట్టాడంటే నంద అన్నారా లోకం ఏడవ ఇదొక్క పుణ్యమైన వేసుకుంటా వచ్చావా తల్లి కడుపులు 4 కొడుకులు ఉడితే అవ్వ చచ్చిపోతే ఏ కొడుకు తలగొర్రాయి పెట్టని నాయన
అయ్యే చచ్చిపోతే నువ్వు చావు పోషణ లంచ కొడుక తలగొరి నీకు పెడతా నేను పెద్దోని కొడుక మాట నన్ను లేకుండా అయ్యకుండా పోషణ లంచ కొడుకున్నా కడుపులో ఉంటానని మొక్కద్దా దేవుళ్ళకు ఏం కాని ఎల్ల మేడం మీద పెడితే కానీ అప్పుడు కొడుకును ఎంత బదిలాడిన గాని కన్న కొడుకు రానంటున్నాడా అప్పుడు ఆ కన్న తండ్రిలైన గాని శుభశీల మహారాజు అతను వత్తెంత రాకపోతే ఎంత నాని ఆ ఇద్దరు పిలకలను పట్టుకొని భార్య శవం వేడికి వచ్చిందే రాజాన రాజు రాజాన రాజు వచ్చే వరకల్లకప్పుడు వచ్చిన ప్రజలు వలుకుతున్నారు అటవయ్య నీ కొడుకు కూడలేదా అని వచ్చిన ప్రజలు ఎప్పుడు వలుకుతున్నారు గప్పుడు కన్న తండ్రి ఏమనుకున్నాడు నా కొడుకు రానన్నాడు అని ఒక్క మాట గిట్ట ప్రజలకు నేను చెప్పుతే ఈ ప్రజలు పోయి నా కొడుకు ప్రాణం ఎక్కడ ఇస్తారా అని ఈ కాడ కొడుకు లేడా అని చెప్పిండే నా తల్లులారా అప్పుడు భార్య శవం వేడికి వచ్చనా భార్య శవం మీదికి వచ్చే వరకల వచ్చిన ప్రజలు ఏమన్నారయ్యా ఆడగట్టి పాడల్ల వండబెట్టే శైవము లోపట
కడుపులో వచ్చిన కొడుకు లెక్క సాగి పెద్ద చేయమంట ఆ బుక్కడు అన్న అప్పుడు పిల్లగల్లు ఏడుతుంటే అప్పుడు చనిపోయిన భార్య ఆదికొస్తున్నది బామ ఎంత పోతావు చేసి పోతే బామ నీ వీణ బరువు తీసి బామ నా వీణ పెట్టి పోతివా ఏవి నాడు నువ్వు నా ప్రాణం ఒప్పుకున్న బాగుండనే బామా అందుకే అంటదే అవలాల ఏనుగంత కన్న తండ్రి పోయి ఏకుల గుళ్ళంత కన్న తల్లి బతికి ఉంటే దంచబోయి విసిరబోయి రొమ్ముకు రోగళ్ళు కట్టుకోని ఏడిళ్ళ పుచ్చాడం అడిగి కొడుకుల బిడ్డలు దాదుకునే కన్న తల్లి ప్రేమంటారు బామామల కొడుకు ఏడుస్తున్నడే బామామల బిడ్డ ఏడుస్తున్నదే బామా కొడుకు దూరం కొట్టే మన పిల్లగాళ్ళని ఎవరు దగ్గర తీయాలా ఆ ఇంటి లోపల ఒక్కడ రాజు బిక్కు బిక్కున ఏడవంగ రాజుకు ఏమంటావు ఆలోచన వస్తున్నది నా కొడుకు దూరం కొట్టిండ గాని నా కోడలు నన్ను ఒక్కనాడన్నా వచ్చినోటి నన్ను మాట అనకపాయే ఆ ఇద్దరు పిల్లగల్ల తీసుకపోయి నా కొడుకు నా కోడలు చేతులు పెడుతున్నాని ఆ రాజాన ఆ రాజు ఆయన గారు సుందరసేన మహారాజు ఆ రాజు అయిన గారి కొడుకును బిడ్డను ఎత్తుకొని ఆ కోడలు మాలకు బయలుపోతున్నాడే రాజాన రాజు సుందరసేన మహారాజు రామ 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 బొమ్మలు పెట్టినట్టు చేసిరేక ఏందే అంకులు నీ మరిది వేడుస్తున్నాడు నీ ఆడబిడ్డ ఏడుస్తున్నది అమ్మా కొన్ని పాలు పట్టమ్మా అత్తం పెట్టిపోయింది నీకు తెలియదా చనిపోయిందమ్మా అత్తమ్మ చనిపోయిందమ్మా మా అత్త ఎందుకు చచ్చిపోయినా మా అత్తనక అప్పుడు ఏ లచ్చ మా అత్త చచ్చిపోయినా మీకు ఎరికేనా సప్పుడు ఏరు తెలిసినాక అడుగుతానా ఇప్పుడు మా అత్త మరి ఏడుంది పట్నాల గడ్డకమ్మా ఈ కోపం రాదు ఇక మంటదా ఈ కోడలు లంజ చచ్చిపోయింది అనుకున్నావు ఇంట్లో ఒక్క మాట మీ అత్త చచ్చిపోయింది బిడ్డ అన్నావు చెప్పొద్దా నువ్వు కోడలు నా కొడుకు చెప్పలేదా నీ కొడుకు మునుపట్లెక్క దేక్తుండా మా అత్త పానం బొంగా నేను ఎంత నాటి నీ పానం ఎంత గ్రీన్ టీ నాటి అతను అతను నేచర్లో అలిపినావు అత్తో నువ్వు ఏడ్స్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఒక్క బొట్టన్నా కందకు నీళ్ళు వచ్చేటోళ్ళు కొంగడ్డం పెట్టుకొని ఎత్తారా పడకవు కంద నీళ్ళు కనబడాలి అవని పానం ఎట్లా వాయవ్వ అవని జూరం ఎట్లా వాయవ్వ
అవని బిడ్డ నచ్చింది అవ్వ అవని మదిలున్న మాట అవ్వ నాకొక్క మాట చెప్పబోతుంది అవనేనత్తగాడవ్వ అవనే నేను పడ్డనాడు అవ్వ అవను ముద్దాచుకున్న పైసలు తెచ్చి అవ్వ అవ నాకు బండెడు గోళ్ళు అవని ఆత్మ దొరకది గిట్టెడతారు నీళ్లు కనవాడాలి నీళ్లు రా నా సౌతి వచ్చి చేసుకుంటారు కొత్త సుట్టినికమా అక్కడ ఉన్న చచ్చిపోతే ఓ కదప్పదా ఏడుతామంటే దుఃఖం రాదా ఇట్లా వేసి శీతకార్తెల కుక్క బతుకున్నట్టు బతుకుంటుంది నేనెందుకు దాస్తని మామాని ఒక్క మాట గిట్టంటినా సుందరగిరొల్లు మనిషికొక్క గుద్దే గుద్దిన నాదొక్క బొక్కుండే కోడలంత గుణవంతురాలన్న మంచి పేరు నేను తెచ్చుకోవాలి ఈ కాడికే నువ్వు ఏడువాకు తోడువాకు అంకులు ఏడువాకు తోడువాకు అంకులు ఏడువాకు తోడువాకు అంకులు ఏడువాకు తోడువాకు అంకులు ఓ మామ ఓ పూట చికెన్ తెత్తా ఓ పూట మటన్ తెత్తా మధ్యాహ్నం మచ్చి ఫ్రై ఎత్తా ఓ పూట జాను వాకర్ ఓ పూట రాజస్టాకు మధ్యాహ్నం లైట్ బీర్లు తెత్తా నీకు బంగారు ఉయ్యాల గట్టి అంకులు బంగారు ఉయ్యాల గట్టి అంకులు ఇక ఉయ్యాల లోపుతాను అంకులు నా పిల్లలైతే నా అత్త పిల్లలైతే ఈ రోజు పొద్దుగా లేచి కొమ్మట్లింటి పోయి 2 తీసుకొస్తా ఏంటి కొబ్బరికాయలు పొద్దుగా లోటి పొద్దు కోటి మా అత్త కాడు కొడతా ఎందుకంటే కట్టవలే నా పరు పిల్లల సంపాదించి పెట్టింది జీవో సిమ్మును కొనుక్కుంటే బ్యాలెన్స్ తిరిగి వచ్చినట్టుగా అత్త వచ్చే పిల్లలు వచ్చే అంకులు అంకులు నువ్వెందుకు నవ్వుతున్నావు నువ్వెందుకు నవ్వుతున్నావు నువ్వు ఏడువాకు తోడువాకు ఏడువాకు తోడువాకు అంకులు కళ్ళు నాయే కాళ్ళు నాయే ముక్కైతే మొత్తం నాయే కళ్ళు నేను చూడు బ్రహ్మాలోకమంత అనుకున్నది ఎంత చక్కని జ్ఞానురాలు అది కోడలు కాదే తలులాగా కడుపులో పుట్టిన బిడ్డ అని లోకమంత నమ్మిచ్చింది కప్పుడు అనుకున్నది ఈ పిల్లగల్ల పట్టుకొని